నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్లో భాగంగా మావోయిస్టు పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ రాష్ట్రంలో ఏకంగా 130 మంది మావోయిస్టులు లొంగిపోయారు. దీంతో ఇక మావోయిస్ట్ పార్టీ ప్రభావం అలాగే మావోయిస్ట్ పార్టీ భవిష్యత్తు పైన కూడా ప్రధానంగా చర్చకు తావిస్తుంది. సో తొలిసారి సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ భారీ లొంగిపాటు అయితే జరిగింది. డీజీపీ ఆధ్వర్యంలో అలాగే ఈసారి సీఎం రేవంత్ రెడ్డి కూడా హైదరాబాద్లో లొంగుబాటు జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. దీంట్లో చాలా ఆసక్తికరమైన పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయి. కొన్ని ప్రశ్నలు కొన్ని సమాధానాలు కూడా కొంతకాలంగా జరుగుతున్న వాటిపై కూడా ఒక క్లారిటీ కూడా వచ్చింది. ముందుగా కొన్ని అంశాలు మాట్లాడుకున్న తర్వాత అసలు ఈ ప్రెస్ మీట్ సంబంధించిన అంశము ఈ లొంగుబాటులో చర్చకు వచ్చిన అంశాలను కూడా మాట్లాడుకుందాం. ముందుగా 130 మంది అయితే మాత్రం ఈసారి అయితే మాత్రం పెద్ద ఎత్తున మెగా సరెండర్ అయితే మాత్రం హైదరాబాద్ వేదికగా జరిగింది. ఇందులో ప్రధానంగా 3 రాష్ట్ర కమిటీ సభ్యులు అలాగే 1 రీజనల్ కమిటీ సభ్యులు, 10 మంది డివిజనల్ కమిటీ సభ్యులు, 46 మంది ఏరియా కమిటీ సభ్యులు, 70 మంది పార్టీ సభ్యులు, ఇంతమంది అయితే మాత్రం ఏకకాలంలో ఒకేసారి కూడా లొంగుబాటు జరిగింది. ఇది దేశవ్యాప్తంగా కూడా సంచలనమైన వార్త లాంటిది. ఎందుకంటే గతంలో జరిగినప్పుడు కూడా ఒకవైపు డెడ్ లైన్ దగ్గరికి వస్తుంది. మార్చి 31 లోపు ఆపరేషన్ కగార్ నేపథ్యంలో మావోయిస్టు రహిత దేశంగా మార్చే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఒక డెడ్ లైన్ పెట్టుకుంది. ఈ డెడ్ లైన్ దగ్గరికి వచ్చేలోపు ఇక స్పీడప్ చేసింది కేంద్ర ప్రభుత్వం. అలాగే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను కూడా ఆయా వాళ్ళ పరిధిలో సరెండర్లు చేసుకోవాలి. అలాగే ఈ ఆపరేషన్ సక్సెస్ అయ్యే విధంగా అందరూ భాగస్వామ్యం కావాలని కూడా ఇటు కేంద్ర హోంశాఖ పోలీసులకు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఆదేశాలు జారీ చేసింది. ఇలాంటి సందర్భంలో తెలంగాణలో ఇంత పెద్ద ఎత్తున కూడా లొంగుబాటు జరగడం కూడా కాస్త సంచలనమైన పరిణామమే. అయితే ఇంకా 2-3 అంశాల తర్వాత మనం మిగతా అసలైన విషయాల్లోకి వద్దాం. ఇందులో భాగంగా ఈ ఆయుధాల విషయానికి వస్తే మాత్రం ఈసారి అయితే మాత్రం 124 ఆయుధాలు అయితే మాత్రం మొత్తం ఇక పోలీసులు అయితే మాత్రం మావోయిస్టుల నుండి కూడా దాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇక లెక్కల ప్రకారం కనుక చూస్తే మాత్రం ఇప్పటివరకు అంటే మాత్రం 2024 నుండి ఇప్పటివరకు అయితే మాత్రం 721 మంది అయితే మాత్రం ఇప్పటివరకు అయితే మాత్రం మావోయిస్టుల లొంగుబాటు జరిగింది అనే ఒక అంశాన్ని అయితే మాత్రం ఈ ప్రెస్ మీట్ సందర్భంగా చెప్పారు. దాంతోపాటు తెలంగాణలో కేవలం 7 మాత్రమే మావోయిస్టులు ఉన్నారు. అంటే తెలంగాణకు సంబంధించిన మావోయిస్టు పార్టీలో ఇక్కడ బయట రాష్ట్రాలకు సంబంధించిన కమిటీలో ఇక్కడ పనిచేస్తున్నప్పటికీ ఈ రాష్ట్రం నుండి మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్న వాళ్ళైతే మాత్రం టెక్నికల్గా పోలీసుల దగ్గర ఉన్న సమాచారం ప్రకారం అయితే మాత్రం ప్రస్తుతానికి 7 మాత్రమే మిగిలారు. లాస్ట్ టైం అయితే మాత్రం 11 మంది అని చెప్పినప్పటికీ ఇవాళ జరిగిన ప్రెస్ మీట్ అంటే శనివారం జరిగిన లొంగుబాటులో మాత్రం 5 లొంగుబాటుకు గురి అవ్వగా ఇక మొత్తం లెక్క కనుక చూస్తే మాత్రం ఓవరాల్గా 7 మాత్రం ఉన్నారు. అందులో ప్రధానంగా గణపతి గారు ఉన్నారు. ఇది ఇక లెక్కలు ఇప్పటివరకు వార్తలు. అయితే దీంట్లో ఇంట్రెస్టింగ్ అంశాలు ఏంటి, అసలు ఉన్న దీంట్లో ప్రశ్నలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొన్నటి నుండి ఒక పెద్ద వార్త జరిగింది. మావోయిస్టు పార్టీ సంబంధించిన అగ్రనేత మాజీ ప్రధాన కార్యదర్శి గణపతి అలియాస్ లక్ష్మణరావు గారు లొంగిపోయారు. మొత్తం కూడా ఇక ఆయన సరెండర్ అయ్యారు. దీంతో ఇక ఢిల్లీలో లేకపోతే తెలంగాణలో సరెండర్ అయ్యే అవకాశం ఉందన్నట్టు వార్తలు వచ్చాయి. ఈరోజు అంటే శనివారం జరిగిన లొంగుబాటు కార్యక్రమంలో కూడా గణపతి గారు లొంగిపోయారు, ఇక సరెండర్ అవుతారని కూడా మొత్తం ప్రధాన మీడియా కూడా మొత్తం వార్తలు రాసేసింది. దాదాపు ఈ అంశం ధృవీకరించినట్టు కూడా ప్రచారం జరిగింది. కానీ ఊహించని విధంగా గణపతి మాత్రం సరెండర్ కాలేదు. 130 మంది మాత్రం అయ్యారు, కానీ ఈయన సంబంధించిన సమాచారం కానీ ఇవ్వలేకపోయారు పోలీసులు. ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది, అసలు లొంగిపోయారా లేదా, ఇప్పటివరకు వచ్చినది మరి లీకులా లేదా అనేది మాత్రం ఒక క్వశ్చన్ మార్క్గా ఉంది. ఈ అంశంపై మరొకసారి మాట్లాడదాం. దాంతో పాటుగా మరోవైపు 2-3 అంశాలు కూడా దీంట్లో ప్రస్తావనకు వచ్చాయి. ఒకటి, చాలా ప్రచారం జరిగింది మావోయిస్టు పార్టీ సంబంధించిన ఇంకా కీలక నేతలు ఎవరెవరు ఉంటారు, అలాగే ఏం జరగబోతుంది అనే దానిపైన విపరీతమైన ప్రచారం జరిగింది. కానీ గణపతి గారి విషయంలో జరిగిన ప్రచారం విషయంలో మాత్రం ఇప్పుడు కొత్త సమస్య కూడా వచ్చింది. ఇంతకీ లొంగిపోయారా లేకపోతే ఇదంతా కట్టుకథలా, లొంగిపోయి కొన్ని రోజుల తర్వాత మరోసారి మళ్ళీ హాజరుపరుస్తారా, అసలు ఎవరి దగ్గర ఉన్నారు, ఎక్కడున్నారు, అసలు ఆయన అందుబాటులో ఉన్నారా లేదా అనేది మాత్రం ఒక క్వశ్చన్ మార్క్గా ఉండగా పోలీసులకు మాత్రం టచ్లో ఉంటున్నట్టయితే మాత్రం సీఎం రేవంత్ రెడ్డి మాటల్లో కానీ పోలీసుల మాటల్లో కానీ స్పష్టమవుతుంది. కానీ మొత్తానికి ఇందులో ఆసక్తికరమైన అత్యంత దీంట్లో సెన్సేషన్ ఏంటంటే మాత్రం ఈ లొంగుబాటులో గణపతి గారు సరెండర్ కాకపోవడం మాత్రం ఒక సంచలనమైన వార్త లాంటిదే కనిపిస్తోంది. ఇక 2-3 అంశాలు మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలే ఇప్పుడు కొత్త చర్చకు కూడా తావిస్తున్నాయి.
మొన్న లొంగిపోయిన ఎవరైతే ఉన్నారో దేవ్జీతో పాటు ఎవరైతే మన దామోదర్ అయితేంది, అలాగే రాజిరెడ్డి అయితేంది, నరసింహారెడ్డి వీళ్ళంతా లొంగిపోయారు. దాంతోపాటు వాళ్ళందరూ కూడా సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. భేటీ అయిన తర్వాత ఎవరు కూడా అఫీషియల్గా బయటికి వార్తలు అయితే రాలేదు. కానీ నెక్స్ట్ రోజు అయితే మాత్రం ప్రధాన పత్రికల్లో టీవీలో కూడా చాలా చర్చ వచ్చింది. ఆ చర్చ వచ్చిన 2-3 అంశాలు ప్రధానంగా ఇటు పార్టీకి సంబంధించిన సానుభూతి పరుల్లో కానీ రాజకీయ విశ్లేషకుల్లో కానీ అంతటా కూడా చర్చ జరిగింది. ఏమేమి అంశాలంటే, ఒకటి రివార్డు సంబంధించిన అంశము. ఎప్పుడో ఉమ్మడి రాష్ట్రంలో అమలు చేస్తున్న రివార్డు పాలసీ ఇంకా అమలు అవుతుంది. రివార్డు అమౌంట్ పెంచాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కూడా మాజీ మావోయిస్టులు సీఎంకు యొక్క విజ్ఞప్తిని చెప్పినట్టు వచ్చిన వార్త ఒకటి, ఇదొక అంశము. దాంతోపాటు మేము పిఎల్జీని రద్దు చేస్తాము, అలాగే సాయుధ పోరాటాన్ని వదిలేస్తాము, కానీ మా డిమాండ్లు నెరవేరిస్తే మాత్రం పార్టీని అంటే మావోయిస్టు పార్టీని రద్దు చేసి రాజకీయ పార్టీగా మాకు అవకాశం కల్పిస్తే మేము రాజకీయ ప్రస్థానాన్ని ముందడుగు వేస్తామని కూడా ఈ అంశాన్ని కూడా తీసుకొచ్చారు. ఇది కూడా ఒక చర్చ జరిగింది. ఇందులో సీఎం మరి ఎవరు కూడా అఫీషియల్గా అప్పుడు చెప్పలేదు. కానీ శనివారం రోజు లొంగుబాటు కార్యక్రమంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ అంశాలకైతే మాత్రం స్పష్టమైన క్లారిటీ కూడా ఇచ్చారు. ఆయన నోటే చెప్పింది కాబట్టి ఆటోమేటిక్గా అది ప్రస్తుతానికైతే మాత్రం అది నిజమన్నట్టే అనుకోవాలి. మరి దానికి మాజీ మావోయిస్టులు లొంగిపోయిన వారు ఎలాంటి కామెంట్ చేస్తారో, ఎలాంటి రియాక్ట్ అవుతారో అనేది మాత్రం వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఒకటి, రివార్డ్ అమౌంట్ విషయంలో మాత్రం రివార్డు అమౌంట్ పెంచాలని మాకు విజ్ఞప్తి వచ్చింది. తప్పకుండా ఆ రకంగా ఆలోచన చేస్తాము. గతంలో ఉన్న పాలసీ ప్రకారం అయితే ప్రస్తుతం రివార్డు ఇస్తున్నారని తెలిసింది. వాళ్ళ విజ్ఞప్తి మేరకు తప్పకుండా డీజీపీ గారికి ఈ అంశంపై పరిశీలించి త్వరలో ఒక నిర్ణయం తీసుకోవాలని కూడా ఆదేశించాను. అది నా పరిధిలో ఉంది కాబట్టి దానిపై చాలా ఆ విషయంలో మేము ముందడుగేస్తామని కూడా చెప్పారు. మరోవైపు ఆరోగ్య హెల్త్ పాలసీ కూడా మేము అమలు చేస్తాము, హెల్త్ కార్డు కూడా ఇస్తాము, నిమ్స్లో అత్యాధునిక వైద్యాన్ని కూడా అందిస్తామని కూడా వైద్యానికి సంబంధించిన అంశంపై కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. ఇల్లు లేని వారికి తప్పకుండా ఇల్లు కల్పిస్తాము, స్థలం లేని వారికి స్థలం ఇచ్చి కూడా ఇల్లు కల్పిస్తామని కూడా ఒక భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ 2 అంశాలే విమర్శలకు తావిచ్చేలాగా మాజీ మావోయిస్టులను అలాగే సానుభూతి పరులను కొంతమంది బయట వాళ్ళను కూడా ఆశ్చర్యపరిచాయి. ఒకటేంటంటే, రివార్డు అమౌంట్ విషయంలో మాజీ మావోయిస్టులు ఇలా ప్రస్తావించడం ఎంతవరకు కరెక్టు, రివార్డుల కోసమా మీరున్నది, రివార్డు లేకపోతే బతకలేరా అని కూడా చాలామంది మాట్లాడారు. దానిపై మాత్రం సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో ఈ అంశం మరోసారి ప్రస్తావన కూడా వచ్చింది. ఇది ఇలా ఉంటే పార్టీని రద్దు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పారు. ఏమేమి సందర్భంలో చెప్పారంటే, జైళ్ళలో చాలామంది కూడా జైలు జీవితం గడుపుతున్నారు, వాళ్ళపై కేసులు ఎత్తేసి విడుదల చేయాల్సిన అవసరం ఉంది. అలాగే మాకు చాలా డిమాండ్లు ఉన్నాయి, పార్టీ పరంగా మా యొక్క ప్రభుత్వం పైన మాకున్న కొన్ని లక్ష్యాలు ఉన్నాయి, కొన్ని డిమాండ్లు ఉన్నాయి, అవన్నీ నెరవేరిస్తే మాజీ మావోయిస్టులకు సంబంధించిన వాళ్ళని కూడా సరెండర్ చేసేలాగా మేము చర్యలు తీసుకుంటాం. వాళ్ళ ప్రాణాలకు భరోసా కల్పిస్తే వాళ్ళందరూ కూడా సరెండర్ బాధ్యత మాదే. ఆ సరెండర్ బాధ్యత తీసుకొని తప్పకుండా పిఎల్జీని రద్దు చేస్తాము, పార్టీని రద్దు చేస్తామని సీఎం నోట అంటే దేవ్జీతో పాటు ఆ టీమ్మేట్స్ అందరు కూడా నాతో చెప్పారు. కానీ నేను మాత్రం ఆ అంశం విషయంలో మాత్రం రాజకీయ పార్టీగా చేయడంలో నా పరిధిలోనే లేని అంశం, అది కేంద్ర పరిధిలోనే అంశం కాబట్టి హోంశాఖ దృష్టికి తీసుకెళ్ళాను. త్వరలో మరి వాళ్ళు తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఆధారపడి ఉంటుందని కూడా రేవంత్ రెడ్డి చెప్పారు. దీంతో ఇప్పుడు కొత్త చర్చకు వచ్చింది. ఒకటి రివార్డు అంశం, ఇంకోటి పార్టీ భవిష్యత్తు విషయంలో. ఎందుకంటే దేవ్జీ గారికి అయితే మాత్రం అఫీషియల్గా ఆయన ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోలేదు. ఇదే సందర్భంలో ఏ రకంగా మిగతా సభ్యులతో మాట్లాడకుండా ఈ నిర్ణయం తీసుకుంటారని కూడా ఒక వర్గం మాట్లాడితే, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకవైపు కేంద్రం వెనక్కి తగ్గట్లేదు కాబట్టి ముందు ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత మాజీలపై ఉన్నది. ప్రాణాలు బయటపడితే తర్వాత ప్రజా పోరాటం అనేది చేయొచ్చు. కానీ ఇలా ఒకవైపు కేంద్రం వెనక్కి తగ్గని పరిస్థితి, మరోవైపు ప్రాణ నష్టం జరిగే ఉన్న సందర్భంలో ఈ నిర్ణయం తీసుకోవాల్సిన మంచిదని కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. ఇది మొత్తంగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో రివార్డు పైన, అలాగే పార్టీ సభ్యత్వము రద్దు, ఇక పిఎల్జీఏ రద్దు, ఇలాంటి అంశాలు కూడా మరోసారి తెరపైకి వచ్చినాయి. ఇంతవరకు ఎవరు క్లారిటీ ఇవ్వకపోయినప్పటికీ నేరుగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడంతో ఈ అంశానికి ఇక ప్రధానంగా ప్రాధాన్యత కూడా దొరికింది. ఇలా మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో కొన్ని విషయాలు కూడా మాట్లాడారు. ఇక హింస అనేది కుదరదు, ఇది ఏ రకంగా హింస అయినా కూడా మంచిది కాదు, బుల్లెట్ వదలాలి, బ్యాలెట్ పట్టుకోవాలని కూడా మాట్లాడారు. ఇలా మొత్తానికైతే మాత్రం శనివారం రోజు
లొంగుబాటు కార్యక్రమం జరిగింది, మెగా సరెండర్ జరిగింది. 130 మంది ఏకంగా మావోయిస్టులు అయితే మాత్రం సరెండర్ అయ్యారు. వారికి కొన్ని ప్రభుత్వ పరంగా వాళ్ళకు రివార్డు కూడా అందజేశారు. ఎవరైనా తప్పకుండా రండి, ప్రజాక్షేత్రంలో పోరాడండి. లొంగిపోయే వారికి పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం కూడా మాకు స్వేచ్ఛనిచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా కూడా సాయం చేస్తాము, ప్రజాపంతాలో పోరాటం చేయండి, ప్రజాపాలన పరంగా మీకు అంతా కూడా మేము మద్దతు ఇస్తామని కూడా సీఎం మాట్లాడారు. సో ఓవరాల్గా మనం ఈ అంశం ఏ అంశాల మీద మనం ప్రస్తావించాల్సిన సందర్భం అంటే, ఒకటి మాజీ ప్రధానంగా మావోయిస్టు పార్టీ సంబంధించిన అగ్రనేత, అంటే ఒకవైపు మాజీలందరూ కూడా ఈరోజు చాలామంది కూడా మాట్లాడుతున్న సందర్భం, మరోవైపు అగ్రనేత ఎక్కడ అని కూడా కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అగ్రనేత మావోయిస్టు పార్టీ సంబంధించిన అగ్రనేత గణపతి గారు ఎక్కడున్నారు అనేది ఒక క్వశ్చన్ మార్క్గా మారింది. నిజంగా ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే మాత్రం గణపతి సంబంధించిన సమాచారం దొరకలేనట్టే అనుకోవచ్చు. ఒక రకంగా రెండు ప్రచారాలు జరుగుతున్నాయి. ఒకటి, ఆయన ఆల్రెడీ దొరికాడు, పోలీసుల ఆధీనంలో ఉన్నాడు, సమయం సందర్భాన్ని బట్టి ఆ వార్తను కానీ ఒక పెద్ద కార్యక్రమాన్ని పెట్టి కూడా లొంగుబాటు ప్రోగ్రాం పెట్టే అవకాశం ఉందని ఒక వర్గం అంటుంటే, మరొక రకమైన సమాచారం ఏంటంటే ఆయన సమాచారం అనేది దొరకలేదు, ఆయన అనేది అందుబాటులోకి రాలేదు, ఆయన ఎక్కడున్నాడనేది పూర్తి స్థాయిలో ధృవీకరణ జరగలేదు. వాళ్ళ కుటుంబ సభ్యుల నుండి, కొడుకు నుండి విజ్ఞప్తి వచ్చినప్పటికీ, మీడియాలో కథనాలు వచ్చినప్పటికీ, పెద్ద ఎత్తున లొంగుబాటు జరిగినప్పటికీ ఆయన సమాచారం దొరకలేదు అనేది కూడా ఇంకొక రకమైన వార్త కూడా వస్తుంది. ఏదేమైనప్పటికీ గణపతి లొంగుబాటుపైనే ఇంకా ఒక క్వశ్చన్ మార్క్, ఈసారి ఫుల్ స్టాప్ పడుతుందని చాలామంది అనుకున్నారు. కానీ మొత్తానికి శనివారం జరిగిన సరెండర్లో మాత్రం గణపతి గారు సరెండర్ కాలేదు. దీంతో ఇక ఎక్కడున్నాడు, ఎప్పుడు సరెండర్ అవుతాడా లేడా, మరి ఏం జరగబోతుందని ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఆపరేషన్ ఖగార్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం సరెండర్లు అయితే మాత్రం కొంతకాలంగా భారీ ఎత్తున జరుగుతున్నాయి. ఇదే సందర్భంలో ఈ ప్రెస్ మీట్, ఈ లొంగుబాటు కార్యక్రమం ద్వారా తెలంగాణ నుండి ఉన్నది కేవలం ఇక 7 మాత్రమే అనే ఒక సంకేతాన్ని అయితే మాత్రం పోలీసులు ఇచ్చారు. ఇక అందులో గణపతి గారు కూడా ఉన్నారని కూడా స్వయంగా డీజీపీ కూడా స్పష్టం చేశారు. త్వరలో మరో లొంగుబాటు ఉంటుందా, మరి మార్చి 31 తారీఖు వరకు తెలంగాణ మావోయిస్ట్ రహిత తెలంగాణగా మారబోతుందా, మరి కేంద్రం పెట్టుకున్న డెడ్ లైన్ మరికొద్ది రోజుల్లో ఉండడంతో మరి కేంద్రం అనుకున్న లక్ష్యం నెరవేరుతుందా లేదా అనే చాలా ప్రశ్నలు ఉన్నాయి. చూడాలి మరి భవిష్యత్తులో జరిగే పరిణామాలను బట్టి ఇక ఆపరేషన్ ఖగార్ అలాగే మావోయిస్ట్ పార్టీ భవిష్యత్తు అయితే మాత్రం ఆధారపడి ఉంటుంది.